దీవించాక మనం ఎందుకు దేవుడికి పక్కన పెడుతున్నామని ఒకసారి ఆలోచిస్తే, లోకంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే చాలా డేంజర్. దేవుడికి మనకు నచ్చిన బయలు పెట్టి ఆశీర్వాదాలు బదలించాలి, పరలోక రాజ్యాన్ని వెళ్ళకుండా చేయాలని ఆలోచన కలిగి హృదయాలను బట్టి లోకంలో ఉన్నవాడు ఆలోచిస్తారు. అందుకు ఎక్కడ ఒక మాట ఉంది, ఆ 14వ వచనం లాస్ట్ వచనం చూసుకుంటే, లాస్ట్ వచనంలో చూడండి, మాము మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడింది. మాకు గమనిస్తే ఈ భూలోకంలో, ఈ లోకంలో, ఈ మట్టి మీద వేలాడుతూ ఉంటారు సార్. నాకు మంచి అందం ఉందాను, మంచి ఆస్తి ఉందాను, లేదంటే నాకు మంచి ఇల్లు ఉందాను, ఇక్కడ ఈ ఆశలతో వెళ్ళిపోతారు తప్ప. మాకు గమనించండి, ఎందుకు శాపగ్రస్తుడు అనగా ఈ మాట చెప్తున్నాడు దళితులు అంటే, దేవుడి కన్నా ఈ లోకంలో నాకు ఎన్ని ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. అందుకే అయితే మరి సామెత 3వ అధ్యాయంలో చదివించారు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అన్నాడు. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ భావన మీద వెళ్ళడం, నాకు ఇది ఉంటే చాలు అనుకుని జీవిస్తున్నాడు, కానీ అది పరలోకం కోల్పోతాడని అర్థం కాదు. అందుకే శాపం చేసుకుంటున్నాడు. మీరు ఒక్కొక్క మాట చూడండి, సామెతలు 3:33 చదువుకుంటే అక్కడ మంచి మాట కనిపిస్తుంది. చూడండి, సామెతలు, నీటి మందు భక్తిహీనుల ఇంటి మీదకి శాపం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత అది దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ శాపం అనేది భూలోకంలో భక్తిహీనుడు ఇల్లు అనేది భూలోకంలో మన ఇల్లు తీసుకెళ్ళలేము, మన అందాన్ని తీసుకెళ్ళలేము, మన డబ్బుని తీసుకెళ్ళలేము. కనుక భక్తిహీనుడు శాపగ్రస్తుడు అవుతాడు. మొదటి ఆత్మానుసారంగా ఉన్నవాడు భక్తుడు అవుతున్నాడు, శరీర సాధన ఉన్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. మరి శాపగ్రస్తుడు ఎలా దేవుడిని చూడగలరు? మత్తయి సువార్తలో స్వయంగా యేసు ప్రభువు 25:41 ఈ శాపగ్రస్తుడు ఎవరితోని విద్యార్థుల్లో కాలిపోతాడంటే, సాతానికి వాడి భక్తులకు ఇచ్చిన అగ్నిగుండంలో ఈ శాపంతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా వారితో మాత్రమే కాలిపోతారని. క్షమించబడిన వారు అందరూ ఏమవుతుందండి? క్షమించబడిన వారు. ఎందుకు క్షమించబడుతున్నారంటే దేవుడు మాటలు వినరు, దైవ సేవకుల మాటలు వినరు, బిజీ 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 లోపల. సరే, బిజీ 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 లోపల కావాలి, కానీ దేవుడు ఉన్నాడా మన జీవితంలో? నేను నడవలసిన నీకు ఉన్నాడా? నేను ఆకపోగలను దేవుడు నేను కాపాడుతున్నాడు.